హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీగా పాలక్ పరోటా అండి. ఇది చేయడం చాలా చాలా సింపుల్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. నేను చెప్పినట్టు నా స్టైల్ మీరు పాలక్ పరోటా ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అయితే ఇక్కడ నేను 40 రూపాయల పాలకూర తీసి తెచ్చుకున్నాను. ఒక 10 నిమిషాల ముందు మంచిగా ఇందులో గడ్డి చెత్త చాలా ఎక్కువ ఉంటుంది, వేళ్ళవి కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మినిమం 5 సార్లైనా కడగాలి, అప్పుడే దాని ఇసుక అనేది పూతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా కడిగి పెట్టుకుని దీన్ని చిన్న చిన్న ముక్కల మాదిరిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మిగతా ప్రాసెస్ ఏంటో చూసేయండి. మనం తీసుకునే పాలకూరంతా ఇలా ముక్కల మాదిరిగా కట్ చేసుకోవాలి. ఇదొక పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను ఆ పాలకూరకి 1/2 కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. ఈ పిండికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మనం సాల్ట్ వేసుకున్నాం కదా, కాస్తంత వామును కూడా వేసుకోవాలి. అరుగుదలకి చాలా చాలా మంచిది. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా? మన పాలక్ పరోటాకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ వెల్లుల్లిపాయలండి. తొక్క తీసి ఇలా కచ్చపిచ్చిగా దంచుకొని వేసుకోవాలి. ఇదే మన పాలక్ పరోటా సీక్రెట్. ఓకే, ఎల్లుల్లిపాయలు కూడా ఇలా తొక్క తీసి కచ్చపిచ్చిగా దంచేసుకున్నాం కదా. కాస్తంత కారాన్ని, మీ కాడ పొడి కారం ఉంటే పొడి కారం వేసుకోండి, మసాలా కారం ఉంటే మసాలా కారం కూడా వేసుకోవచ్చు. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి, తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి. ఓకేనా? ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న పాలకూరను మొత్తంగా వేసేసుకుందాము. ఒకసారి మీరు తక్కువగా చేసుకొని రుచి టేస్ట్ అనేది ఎలా ఉందో అప్పుడు ఎక్కువగా చేసుకోవడానికి చూడండి. చేయడం చాలా చాలా ఈజీ. ఇప్పుడు ఈ పాలకూర అంతా మనం ఇందులో వేసేసుకున్న తర్వాత పాలకూరలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది కదా, కాస్తంత ఇలా మనం పిండితే పాలకూరకున్న వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మనం ఈ పాలకూర అంతా పిండిలో మంచిగా కలిసేదాకా మనం కలుపుకోవాలి. ఎందుకంటే ముందుగానే వాటర్ వేయకూడదు, పాలకూరలో చాలా చాలా ఎక్కువగా వాటర్ ఉంటుంది కాబట్టి పిండి లూజ్ అనేది అస్సలు అవ్వకూడదండి. ఇవ్వండి, పాలకూరలో చూసారా చాలా వాటర్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మంచిగా మనం ఈ పిండిలో కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ పాలకూర అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఓపిక సహనం తెచ్చుకొని కాస్తంత ఇంట్లో ఒకరికొకరికి మనం హెల్ప్ చేసుకొని ఆహారం విషయంలో మాత్రం అస్సలు ఎవ్వరూ కూడా కాంప్రమైజ్ అవ్వకండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉంటుంది. ఓకే, ఇలా పిండిలో పాలకూర అంతా కలిసేదాకా మనం కలుపుకోవాలి. ఇలా మనం ఇలా ప్రెస్ చేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఆకు పిండి మంచిగా కలవాలన్నమాట. ఇలా ఇట్లా అర్థమవుతుందా? ఇలా ఎంత బాగా కలిపితే అంత బాగా పరోటాలు అనేది వస్తాయండి. ఇప్పుడు పిండి అంతా పాలకూరలో మనం కలిపిస్తాం కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా ఒక్కసారి వాటర్ వేయద్దు. ఎంత మనం కలిపినా కానీ పాలకూర అనేది లూజ్ అవుతుంది, వాటర్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం నీళ్ళు వేసుకొని తడి పొడిగా కలిపేసుకుందాం. ఎందుకంటే తడి పొడిగా ఫస్ట్ కలుపుకొని మూత పెట్టుకుంటే దానికి చెమటలాగా పట్టి ఆవిరిలాగా పట్టి అది ఇంకొంచెం లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలా కలుపుకోవాలి అన్నది ఇగో చూపిస్తాను కదా. ఇడే ఎక్కడ ఆపుకున్నా, అందుకే కంటిన్యూస్గా చూపిస్తున్నాను. మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఈ కలుపుకోవడంలోనే ఉంటుంది. ఓకే, ఇలా గట్టిగా కొంచెం గట్టిగా కలపాలి. మన చేతులు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇలా ఇలా మనం ఈ పిండిలో పాలకూర పచ్చి పాలకూర వేసుకొని మాత్రమే చేయండి. అస్సలు మిక్సీ చేయొద్దు. మిక్సీ పట్టుకున్న పాలకూర ఏమిటంటే టేస్ట్ అస్సలు ఉండదండి. చాలామంది మిక్సీ పెట్టి పాలక్ పరోటా చేస్తారు, దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అసలు అది చాలా తక్కువ టేస్ట్ వస్తుంది, ఇది మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా మనం కట్ చేసి కలుపుకున్నది. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం ఇలా అయ్యింది కదా, ఇప్పుడు ఇంకాస్తంత వాటర్ని వేసుకుందాము. అంతే, మరీ వేయద్దు, మళ్ళీ చూద్దాం. ఈ పాలక్ పరోటా మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. పిల్లలు మేము అందరం ఇష్టంగా తింటాం.
సో మా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా దీన్ని చేసేస్తే ఇది చాలా బాగుంది, ఎలా చేశారని కూడా అడుగుతారు. వీడియో కూడా చేసి పెట్టమన్నారు, అందుకని చెప్పి చూద్దాం ఈ వీడియో ఎంతమందికి నచ్చుద్దు. అందుకే ఈరోజు అందరం బాగోవాలని చెప్పి ఇలాంటి టేస్టీ ఫుడ్లు మన ఛానల్లో చాలా చాలా ఉన్నాయండి, చాలా వీడియోసే ఉన్నాయి. పాలకూర పెసరపప్పు, పాలకూర పన్నీర్ బిర్యానీ, ఇవన్నీ చాలా రకాలుగా ఆకుకూరలతో పెట్టాను. తోటకూర పెసరపప్పు ఫ్రై, ఇవన్నీ ఒకసారి మన ఛానల్లో చూడండి. ఓకే, ఇంతే, ఇంక వాటర్ అస్సలు వేయద్దు. చూసారు ఎంత తడి పొడిగా ఉందో పిండి. ఇదిగోండి, ఇలా తడి పొడిగానే ఉండాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మనం కలుపుకుందాము. ఇలా కలుపుకోవాలి. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత దగ్గరగా చేసేద్దాం. దగ్గరగా చేసేసి దీనిపైన ఒకటి మూత పెట్టుకోవాలి. ఇలా చేసి దీనిపైన మూత పెట్టేసుకోవాలి. చూసారా ఎంత తడి పొడిగా కలిపానో, చూసారా? ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెడితే మొత్తం పిండంతా సాఫ్ట్గా అయిపోయి అప్పుడే పొరోటాలు అనేది మెత్తగా వస్తాయి అన్నమాట. పాలక్ పొరోటా ఉంటే సరిపోదు, దాంతోపాటు మంచి ప్రోటీన్ కర్రీ కూడా పిల్లల కోసం, పిల్లలకి కావాలి కదా. చదువుకునే పిల్లలకి ఎంత మంచి ప్రోటీన్ కర్రీ ఇస్తే పిల్లలు అంత యాక్టివ్గా ఉంటారు, అంత బాగా చదువుకుంటారు, చురుగ్గా కూడా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అయితే ఇక్కడ నేను ఒక 3 ఆలుగడ్డలు తీసుకొని ఇలా తొక్క తీసి ముక్కల మాదిరిగా చేశాను. ఇక్కడ ఇవేంటో అనుకుంటున్నారా? ఇవి రాజమాలు, చిన్న రాజమాలే, అర్రవి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. అక్కడక్కడ ఈ వైట్ ఉన్నాయి కదా, ఇవి వచ్చి సోయా బీన్స్ అనమాట. సోయా బీన్స్ కూడా మంచి ప్రోటీన్ అండి పిల్లలకి. ఇలా మిక్స్డ్ కర్రీలా చేసి పిల్లలకి ఇవ్వండి, ఆరోగ్యంగా పిల్లలు ఎప్పుడూ ఉంటారు, చాలా యాక్టివ్గా కూడా ఉంటారు అంట్లో. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే ఉదయమే నేను లెగ్గాని 6 గంటలకి నానబెట్టేశాను. ఎంత నానితే అంత మంచిగా ఉడుకుతుంది అనమాట. నేను ఉదయం నానబెట్టాక చూసారా ఎంత మెత్తగా 3 విజిల్లు మిడిల్లో పెట్టి ఇచ్చానమాట. మెత్తగా ఇలా సాఫ్ట్గా అన్ని గింజలు ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని సింపుల్ అండ్ టేస్టీగా పాలక పరోటాతో కర్రీ ఎలా చేయాలో చూసేయండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. చనా కర్రీ కోసం స్టవ్ పైన బాండీ పెట్టాను. ఈ బాండీలో 2.5 స్పూన్ వరకు నూనె అయితే పోసేయండి. నూనె పోసాక మిడిల్ పాటి 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ బాండీలో వేసుకోవాలి. ఈ కర్రీ చేయడం వెరీ వెరీ సింపుల్ అన్నమాట. ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేపకండి, దీన్ని పచ్చివాసన పోయేదాకా వేగితే సరిపోతుంది. అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎక్కువగా ఈ చనా కర్రీకి ఉల్లిపాయ అనేది బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా కాస్తంత మన ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు 1-2 మాదిరిగా చేసుకోవాలి. ఒక టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కాస్తంత కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ టమోటా మంచిగా గుజ్జులాగా అయ్యేదాకా కూడా మనం వేగించుకోవాలి. మన ఉల్లిపాయ టమోటా కూడా మంచిగా అయితే వేగిపోయింది. వేసుకున్న టమోటా కాస్త సాఫ్ట్గా అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం కాస్తంత రుచికి సరిపడే, మరి కారం ఎక్కువ వాడకండి, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఉంటుంది. కాస్తంత నేను ఇక్కడ కారాన్ని యాడ్ చేశాను. అలాగే కాస్తంత పసుపుని కూడా మనం ఇక్కడ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులోనే కాస్తంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం శనగల్లో ఉడికిస్తాము కదా, దుంపలు అవి శనగలు కాబోలి చెన ఉడికించుకున్నాము. కాబోలి చెన కాదు, సారీ, రాజ్మా అండ్ సోయాబీన్స్ ఇలా ఉడికించుకున్నాం కదా. టమాటా ఉల్లిపాయ ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఈ వాటర్ కాస్తంత సిలపల అవ్వాలి. మన వాటర్ సిలపల అన్న తర్వాత ఆల్రెడీ మనం ఉడికించుకున్నది వాటర్తో పాటు ఇందులో వేసేయడమే. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి జస్ట్ ఇది ఎక్కువసేపు కుక్ అవ్వకూడదు, ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇది మసాలాలది లేకుండా ఆల్రెడీ మనం అక్కడ పాలక్ పరోటా చేసుకుంటున్నాం కాబట్టి ప్లెయిన్ అనమాట. ఇలా ప్లెయిన్గా చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ 10 నిమిషాలు ఉడికించండి, మూత పెట్టి మిడిల్లో పెట్టి.
మనకు కాస్తంత థిక్నెస్ కావాలంటే ఇలా దుంపల మాదిరిగా ఉన్నాయి కదా, 4-3 దుంపలు ఇలా కలిపేయండి. ఇలా మెత్తగా చేసేసి ఇలా చేసేస్తే కాస్తంత గ్రేవీలాగా జ్యూసీగా థిక్నెస్గా ఉంటుంది. ఓకే, టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఓకే, ఇలా మన చనా రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పాలక్ పరోటా ప్రాసెస్ అలా చేసుకోవాలో చూసేయండి. ఇప్పుడు మనం అరగంట సేపు పిండి అయితే మంచిగా నానిపోయింది. ఇప్పుడు ఒక్కసారి చూడండి అబ్బా, చూసారు మనం ఇందాక ఎంత టైట్గా కలుపుకున్నాం, అసలు ఇదిగో లూజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్తంత మళ్ళీ మనం పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కాస్తంత పిండిని ఇలా జల్లుకొని ఒక్కసారి ఇలా అంటే లూజుతనం అంతా పోయి కాస్తంత గట్టి పడుతుంది పిండి. ఓకే, ఇలా అంతే. పిండి అంతా ఇలా కలుపుకున్నాం కదా మనం. పెద్ద సైజు చపాతీ కావాలంటే పెద్దదిగా ఉండ తీసుకోవాలి, మిడిల్ పాటి చపాతీలు కావాలంటే మిడిల్గా ఇలా తీసుకోవాలి. అంత పిండి ఇలా ఉండల మాదిరిగా చేసుకోవాలి. మనం ఒక ఉండని తీసుకొని ఇలా పొడి పిండిలో ముంచుకోవాలి. ముంచుకున్న తర్వాత దీన్ని కాస్తంత చిన్నది మాదిరిగా ఇలా పాముకోవాలి. పాముకున్న తర్వాత కాస్తంత నూనెని అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు నుంచి ఇట్లా మళ్ళీ సెంటర్గా ఫోల్డ్ చేయాలి. మళ్ళీ ఒకసారి పిండిలో దీన్ని ముంచి తెచ్చుకోవాలి. ఇలా మళ్ళీ పిండిలో ముంచిన తర్వాత దీన్ని గట్టిగా అడిసి ఎప్పుడు పామకూడదు. చపాతీ అనేది తేల్సి పామితే చాలా ఈజీగా సింపుల్గా మనకి అయిపోతుంది అనమాట. స్టవ్ పైన బాండి పెట్టుకుని బాండి మంచిగా హీటెక్కి మనం చేసుకున్న చపాతీ ఇలా వేసుకోవాలి. మనం వేసుకున్న తర్వాత వన్ సైడ్ మంచి కాస్తంత కాలాక రెండో సైడ్ కూడా తిరిగేసుకోవాలి. తిరిగేసిన తర్వాత దీనిపైన మీ ఇక్కడ నూనె ఉంటే నూనె, బటర్ ఉంటే బటర్, నెయ్యి ఉంటే నెయ్యి, ఏదైనా వేసుకోవచ్చు. కాస్తంత ఇలా వేసాక మళ్ళీ తిప్పండి. తిప్పిన తర్వాత రెండు వైపు కూడా కాస్తంత ఇలా అప్లై చేయండి. ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నాను. రెండు వైపులు మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవడమే. మనం పాలకూర పరోటాలని ఇలా కాల్చుకోవాలి. నోట్లో పెడితే ఎన్నెలా కరిగిపోయే పాలక్ పరోటాలు చాలా చాలా రుచికరంగా ఉంటాయి. నా మాటల్లో నేనే చెప్పడం కదా, ఒకే ఒకసారి ఇలాగ మీరు కూడా ట్రై చేసేయండి. ఇలాంటి మంచి మంచి ఆరోగ్యమైన వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, చూసేయండి. వీడియో నచ్చితే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మీ అందరికీ బాయ్ బాయ్ అండి.